హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మీకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి కూడా ఈసారి నోటిఫికేషన్ ఇస్తారేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు, కానీ అది నోటిఫికేషన్ అయితే రాలేదు. అంటే బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే తీసుకుంటున్నారు. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసి 2021 to 25కి సంబంధించిన బ్యాచ్కి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏంటి, బీఎస్సీ నర్సింగ్కి కానీ, బీపీటీకి కానీ, బీఎస్సీ ఎంఎల్టీకి కానీ ఆల్మోస్ట్ సేమ్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్తో సమానంగా సైన్స్ గ్రూప్ అంటే బైపీసీకి సమానంగా ఉన్న ఏ కోర్స్ అయినా సరే చేస్తే సరిపోతుంది, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసి బ్రిడ్జ్ కోర్స్ రాసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫిజియోథెరపీకి అయితే ఫిజియోథెరపీ వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఫిజియోథెరపీ వొకేషనల్ చేసి బ్రిడ్జ్ కోర్స్ చేసినా ఏ కోర్స్ అయినా చేసుకోవచ్చు. బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ ఏదైనా చేసుకోవచ్చు. బీఎస్సీ ఎంఎల్టీకి వచ్చేసి ఏంటి అంటే బీఎస్సీ ఎంఎల్టీ వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వాళ్ళు అయినా సరే డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది ఒకటే చేంజెస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఇంటర్మీడియట్ బైపీసీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్కి సమానంగా ఈక్వల్గా ఏదన్నా ఓపెన్లో కానీ రెగ్యులర్గా కానీ పాస్ అయిన వాళ్ళు ఏదైనా సరే. దానితో పాటు జిఎన్ఎం కోర్స్ అనేది 3 years కోర్స్, జిఎన్ఎం కోర్స్ అనేది కంప్లీట్గా పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 17 years పైననే ఉండాలి బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి. అదే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అయితే 21 years కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 45 years లిమిట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా 3 years వరకు ఎక్కువ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6/12/2021 December 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసి December 15కి ఎండ్ అయిపోతుంది 2021. అండ్ ఇదే ఆన్లైన్లో కూడా సేమ్ December 6 నుంచి 15 మధ్యలో చేసుకోవాలి, ఈవినింగ్ 6 o'clock వరకు. సో ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న www.knrus.telangana.gov.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే డీటెయిల్ అన్నీ మీరు వెబ్సైట్లో చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకోవడానికి మాత్రం సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. సో అది tsparamed.tsche.in. ఇందులో వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్ కూడా ఇందులోనే పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీ అండ్ వెరిఫికేషన్ ఫీ. సో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి బీసీ ఓసీ వాళ్ళకి 2000 ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1600 ఉంటుంది. సో ఏదైతే కోర్స్ మీరు ఎన్ని కోర్సులు అప్లై చేసుకోవాలో ఇండివిజువల్గా అంత అమౌంట్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ నర్సింగ్ అయితే 1600, అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీ కూడా చేసుకుంటా అంటే 1600, బీపీటీ కూడా చేసుకుంటా అంటే ఆ 1600. సో ఏ కోర్స్ అప్లై చేసినా ఇండివిజువల్ ఫీజు అయితే కట్టాలి. పేమెంట్ చేయడానికి ఆప్షన్ అనేది మీకు ఆన్లైన్లో చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎలాగైనా చేసుకోవచ్చు. ఆన్లైన్ చేసుకోవడానికి మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. హౌ టు అప్లై. మీరు అప్లై చేయడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఆ లాగిన్ ఆప్షన్లో డీటెయిల్ అన్నీ అడుగుతుంది. మీ బేసిక్ డీటెయిల్స్, మీ సర్టిఫికెట్స్ అన్నీ అడుగుతుంది. అక్కడ డీటెయిల్ అన్నీ ఎంటర్ చేసి మీ సర్టిఫికెట్స్ అన్నీ కన్సర్న్ జేపీజీ ఫార్మాట్లో, పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. అంటే ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ ఇస్తారు, అందులో మెరిట్ లిస్ట్ కూడా తీస్తారు. ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్ అనేది ఉంటుంది. వెబ్ ఆప్షన్ వచ్చినప్పుడు మీకు వెబ్ ఆప్షన్లో మీకు వెబ్సైట్లోనే మీకు అనౌన్స్ చేస్తారు, లేదంటే మీకు మెసేజ్ వస్తుంది, కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్లో మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ చూసుకొని ఆ కాలేజ్లో మీకు సీట్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. సో మీకు కాలేజ్ లిస్ట్ అనేది నేను ఈ వీడియోలో చెప్పలేను. ఆల్రెడీ తెలంగాణకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అనేది నేను ఆల్రెడీ చేశాను. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో కాలేజ్ లిస్ట్ మొత్తం చూడండి. మీకు దగ్గరలో ఏదైనా కాలేజ్ ఉంటే ఆ కాలేజ్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్ చేసేటప్పుడు కానీ, పేమెంట్ చేసేటప్పుడు కానీ ఏదైనా మీకు డిఫికల్టీగా ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. కానీ టెక్నికల్ పార్ట్లో అయితే యూనివర్సిటీ నుంచే కొన్ని నెంబర్స్ ఇచ్చారు. యూనివర్సిటీ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, దే విల్ హెల్ప్ యూ. సో టెక్నికల్ డిఫికల్టీస్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కొన్ని 3 నెంబర్లు ఇచ్చారు. 9346018821
7842542216 9392685856. For clarification on regulations 9490585796 and 8500646769. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే చేయాలి. తర్వాత చేస్తే వాళ్ళు కాల్ కలవకపోవడం కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ ఉంటుంది. మీకు పేమెంట్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉందంటే 9121013812 ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి. సో ఇదండి కంప్లీట్గా ఈ కోర్సెస్ గురించి. అండ్ మీకు లేటెస్ట్ అప్డేట్ దీంట్లో ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ కానీ బీపీటీ చేసినా కూడా మీకు డాక్టరేట్ వస్తుంది. అంటే మీ పేరు ముందు డాక్టర్ అనే హోదా అయితే వస్తుంది. బీఎస్సీ నర్సింగ్ చేస్తే ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ ఇంతకుముందు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు చేసిన వాళ్ళకి కానీ సరే బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రీట్మెంట్కి సంబంధించిన టాబ్లెట్ రాయడానికి బీఎస్సీ నర్సింగ్ చేసిన స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇది లేటెస్ట్ అప్డేట్ మీకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే బీపీటీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఒక 6 months 1 yearలో మళ్ళీ అప్డేట్ వస్తుంది. దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఎవరైతే పారామెడికల్ కానీ బీఎస్సీ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే కొత్త పోస్టులు అయితే క్రియేట్ అవుతుంది. విలేజ్ హెల్త్ ఆఫీసర్గా, కమ్యూనిటీ లెవెల్ హెల్త్ ఆఫీసర్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి ఈ కోర్స్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అది రాబోయే కాలంలో అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఈ పారామెడికల్కి సంబంధించిన కోర్సెస్లో బీపీటీ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ ఎంఎల్టీ ఏది చేసినా బెస్ట్ ఆప్షనే ఉంటుంది. చాలామంది ఇది అయిపోయిన తర్వాత సార్ దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఏది చేయాలి అని అంటారు. బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎంఎల్టీ రెండు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రెండు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న కోర్సెసే. బీపీటీకి కూడా ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందు బీపీటీ చేస్తే అవకాశాలు పెద్దగా లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే బీపీటీలో కూడా చాలా అవకాశాలు ఉంది. డాక్టరేట్ వస్తుంది, ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి మెడిసిన్ కూడా ప్రిస్క్రిప్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్ క్లినిక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఏ కోర్సెస్ అయినా చేసుకోవచ్చు, ఏ కోర్స్ అయినా అప్లై చేసుకోండి. సీట్ అనేది ఇస్తారు కాబట్టి మీ ర్యాంక్ని బట్టి ఇస్తారు. అండ్ ఇంకోటి మీకు చాలామంది సార్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నాకు వస్తుందా లేదా అని అడిగారు. సో మీ మార్క్స్ని బట్టి మీకు వస్తుందా లేదా అని చెప్పి నేను గ్యారంటీగా చెప్పలేను. ఎందుకంటే మీ ఏరియాలో మీరు ఆప్షన్లు తీసుకున్న కాలేజీలో ఎంతమంది అప్లై చేశారో అందులో ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు తెలియదు కదా. ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నాకు తెలియదు కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను. బట్ 95% కంటే పైన ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చాలామంది అడిగారు ఏంటి అంటే సార్ బీఎస్సీ నర్సింగ్కి కానీ బీపీటీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ నీట్ కానీ లేదంటే ఎంసెట్ కానీ అవసరం ఉందా అని చెప్పి అడిగారు. అయితే నీట్ గైడ్లైన్ ప్రకారం బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ నీట్ ర్యాంక్ని బట్టి తీసుకోవాలని ఇచ్చారు. కానీ ఆ నీట్ ర్యాంక్ అనేది స్టేట్కి సంబంధించిన యూనివర్సిటీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళ ఓన్ గైడ్లైన్ ప్రకారం అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదంటే నీట్ గైడ్లైన్ ప్రకారం కూడా తీసుకోవచ్చు. నీట్ గైడ్లైన్ ప్రకారం సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటాయో అంటే ఎయిమ్స్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ అవైతే నీట్ ర్యాంక్ ఆధారంగా తీసుకుంటున్నది. స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ వాళ్ళ ఇష్టం, ఓన్గా తీసుకోవచ్చు, డైరెక్ట్ తీసుకోవచ్చు, ఇంటర్లో ఉన్న మార్క్స్ని బట్టి తీసుకోవచ్చు, ఎంసెట్ని ర్యాంక్ని బట్టి తీసుకోవచ్చు, నీట్ ర్యాంక్ని బట్టి తీసుకోవచ్చు, లేదంటే సపరేట్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టవచ్చు. కానీ మనకి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఇప్పుడు అయితే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ బేస్ని బట్టి ఇస్తారు. సో ఇది క్లారిఫికేషన్. ఇది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఏంటంటే మా వీడియో కొంచెం ఫోకస్ అవుతుంది అండ్ మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.